ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో మనుషుల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది కేదార్. నువ్వు వీళ్ళ మీద గుండెల నిండా ప్రేమని పెంచుకుంటే వాళ్ళేమో ద్వేషాన్ని నింపుకున్నారు. నువ్వేమో వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడకపోతే వాళ్ళేమో నీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడిపోయారు. అయినా ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో గదులు మాత్రమే విశాలంగా ఉంటాయి, మనసు చాలా ఇరుగ్గా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు డబ్బుల కోసం ఆస్తి కోసం వచ్చావనుకుంటున్నారు, కానీ నువ్వు దానికంటే విలువైన ప్రేమ కోసం వచ్చావని తెలుసుకోలేకపోతున్నారు. అయినా నువ్వు అనాథం ఎలా అవుతావు? నీకెవ్వరున్నా లేకపోయినా నేనున్నాను కదా. చాలు దాత్రి, ఈ ఒక్క మాట, ఈ ఒక్క భరోసా చాలు. ఆయన ఎన్ని రోజులు నువ్వున్నావన్న ధైర్యంతోనే బ్రతికాను దాత్రి. లేకుంటే ఎప్పుడు ఏంట మాటలు కేదార్? అయినా నీ మీద చేయి చేసుకున్న ఆ యువరాజ్ని మాత్రం మొదలు పెట్టకూడదు. ఒక్క సాక్ష్యం దొరికినా సరే యువరాజ్ని మాత్రం మొదలు పెట్టను. వాడు చేసిన పనికి వాడిని చట్టానికి అప్పగిస్తాను. వద్దు దాత్రి, ఆ పని మాత్రం చేయకు. తప్పు చేసింది కన్న వాళ్ళైనా సరే వదిలిపెట్టమని యూనిఫామ్ వేసుకునే ముందే ప్రామిస్ చేశాం. అప్పుడే మర్చిపోయావా కేదార్? మర్చిపోలేదు దాత్రి, కానీ ఒక్కసారి యువరాజ్ స్థానంలో ఉండి ఆలోచించు. ఉన్నట్టుండి ఒకడొచ్చి తన తండ్రి తప్పు చేశాడు అని నిరూపిస్తానంటే ఇంకా ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. తన స్థానంలో నేనున్నా ఇలాగే రియాక్ట్ అవుతానేమో. పైగా యువరాజ్ జైలుకు పోతే పోయేది నా వాళ్ల పరువు, బాధపడేది నా వాళ్ళు. చూస్తూ చూస్తూ నా వాళ్ళని బాధ పెట్టలేం దాత్రి. మా బామ్మ ఎప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తావా? నువ్వు మారవా అంటే ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది కేదార్. నువ్వు నేను ఒకేలా ఆలోచిస్తాం. కుటుంబాన్ని ప్రేమించడం, వాళ్ళు మన ప్రేమని ఎప్పటికైనా అర్థం చేసుకోలేకపోతారా అని ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.